ఇవి మెట్లు అనమాట. ఇలాగ వెళ్ళి స్నానం చేయాలా. లేదు నేను ఎలాగ వెళ్తానన్నావు అనుకో, ఇక్కడ మెట్లు ఉండవు, జారిపోయి దొబ్బని అందులో పడిపోతుంది, 5 రోజులు పోతాయి. మెట్లు ఇటు సైడ్ ఉంటాయి, 2 సైడ్లో ఉంటాయి మెట్లు. సో ఇక్కడ ఇవి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనమాట. శివరాత్రి స్నానానికి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు గడతారు చూడండి మన వాళ్ళు, చేంజింగ్ రూమ్స్. అలాగే ఇది వెల్. ఈ బావిలోంచే ఈ వాటర్ని చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, అడుగును మొత్తము బ్రిక్స్, ఇటుకలతో తయారు చేసి ఉంటారు. ఇటుకలతో కట్టారు కాబట్టి వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వాటర్ లీక్ అవ్వకుండా నువ్వు ఏం చేయాలంటే లోపల ఏం చేస్తావు, కవర్ పెడతావు వెళ్ళి ఇటుకలకి మధ్యలోని జిప్సమ్ మోర్టార్ లేకపోతే జిప్సమ్ బిట్యుమిన్ ఈ లిక్విడ్ వేస్తారనమాట. దానివల్ల ఏమైపోతుందంటే వాటర్ టైట్ అవుతుంది అనమాట, వాటర్ లీక్ అయ్యేదానికి అవకాశం ఉండదు. ఓకే, ఇది గ్రేట్ గ్రానరీ, గ్రేట్ బాత్. ఇది ఎక్కడ ఉందంటే సైటెడ్ లోపల, అంటే హై క్లాస్ బాల్కనీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు స్నానాలు చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే పండగలకి, మహాశివరాత్రికి, ఉగాదికి, సంక్రాంతికి చేస్తారు. అస్తమాని చేయరు, మనం వెళ్ళకూడదు అక్కడికి. లోయర్ సైట్లో ఈస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, ఈస్ట్ వాళ్ళు ఇక్కడికి రాకూడదు. చేస్తానని సుబ్బెట్టుకుని వచ్చావు అనుకుని నిన్నట్లాగా నువ్వు వస్తావు బయటికి, సుబ్బాలు తీసేసుకొని నిన్ను వేస్తారు బయటికి. అకేషనల్ రిలీజియన్ అకేషన్స్కి రిలీజియస్ అకేషన్స్కి ఇక్కడ స్నానాలు చేస్తారనమాట. రైట్, ఇది గ్రేట్ బాత్ గురించి. అసలు